రైట్. అమీన్పూర్ పరిధిలోని ఈ హాస్టల్ ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా. సో దీనిలోని నిన్న మనం న్యూస్ కూడా చూసాము. అండ్ కొంతమంది ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా ఉంటూ ఉన్నారు. ఈ హాస్టల్ వార్డెన్ మహేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్ యొక్క పిల్లలవి హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క ప్రైవేట్ వీడియోస్ అన్ని కూడా ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా బయటపడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయన అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ హాస్టల్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపు 35 నుంచి 36 మంది విద్యార్థులు, అంటే అటు కాలేజ్ పిల్లలు కావచ్చు, లేకపోతే స్కూల్ లేకపోతే ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్టల్స్ లో ఉంటూ ఉన్నారు అని అయితే తెలుస్తోంది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత హాస్టల్ పిల్లలందరూ కూడా వదిలిపెట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ హాస్టల్ మనం ఎంటర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం కూడా చాలా కన్సిస్టెంట్ గా ఉంది. అంటే లోపల వెంటిలేషన్ కావచ్చు ఏది కూడా లేదు. అండ్ లోపల ఏం జరుగుతుంది ఏంటన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అయితే ఒక్కసారిగా ఈ హాస్టల్ పిల్లలందరూ కూడా ఈ హిడెన్ ఏవైతే ఉన్నాయో ఇది మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ ఛార్జింగ్ పెట్టి ఈ స్విచ్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఈ ఛార్జింగ్ పెట్టి ఈ స్విచ్ బోర్డులోని అలాగే చిన్న చిన్న ఏరియాస్ లో ఈ స్పై కెమెరాలు పెట్టడం కూడా జరిగింది. ఈ పైన మనకి ఆ సీలింగ్ పైన కూడా కనిపిస్తుంది కదా, సో ఆ చోట కూడా ఆ స్పై కెమెరాలు చిన్న చిన్నవి పెట్టడం. సో ఇక్కడ మొత్తం కూడా ఇది మనం చూస్తే 1, 2, 3 మొత్తం కూడా ఇది 4 షేరింగ్ రూమ్ లా కనిపిస్తోంది. అంటే మొత్తం కూడా కాలేజ్ స్టూడెంట్స్ అలాగే జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటూ ఉన్నారు. అండ్ దీని పక్కన కూడా అన్ని కూడా విల్లాస్, ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా కనిపిస్తుంది. సో చాలా సెక్యూర్ ఉంటది. సో ఇలాంటి చోట అంటే ఇంత లాంగ్ ఉన్నా సరే చాలా సెక్యూర్ గా చూసుకుంటారు అని చెప్పి ఆడవాళ్ళు ఎవరైతే నమ్మి వస్తూ ఉన్నారో ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఎలా అనుకోవాలో తెలియట్లా. అంటే నిజంగా ఈ విమెన్స్ డే, మదర్స్ డేలు ఈ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మనం ఈ విధంగా చూడాలి, దేవతల్లా చూడాలి, దేవతల్లా పూజించాలి, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి కూడా స్టేటస్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ అక్కడ వరకే పరిమితం అవుతుంది. కానీ రియాలిటీ చూసేసరికి ఇగోండి ఈ విధంగా ఉంది. నమ్మి ఈ రోజు ప్రతి ఒక్కరు ఎంతో దూరం నుంచి వచ్చే హాస్టల్ పిల్లలు కూడా రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ఎక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ సీలింగ్స్ లోని, అలాగే మనం ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ అడాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ అడాప్టర్స్ లోని మొత్తం కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇలాగే ఉన్న ఇక్కడున్న కొంతమంది ఆడవాళ్ళు అసలు ఏంటి మనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు యాప్స్ అన్నవి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి డిటెక్టివ్ లైవ్ యాప్ అని ఏదైతే ఉందో, డిటెక్టివ్ హిడెన్ కెమెరా లైవ్ యాప్ ఏదైతే ఉందో ఆ కెమెరా ఒక అమ్మాయికి ఇక్కడ పెట్టగానే మనకి కొన్ని రీల్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలోని అవేర్నెస్ కల్పించడానికి ఈ విధమైన వీడియోస్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ ప్లేసెస్ కి అమ్మాయిలు ఈ మధ్య కాలంలోని అబ్బాయిలతో ప్రైవేట్ గా ఉండాలి, లేకపోతే ప్రైవేట్ గా గడపాలి అని చెప్పి వస్తూ ఉన్నారు. మనం చూసాం చాలా వరకు చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటపడ్డాం. అండ్ ముఖ్యంగా ఇటువంటి హాస్టల్స్, ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి కూడా తెలుస్తుంది. అండ్ ఆ అమ్మాయి ఇంతమంది అమ్మాయిలో ఒక అమ్మాయి చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా అని చెక్ చేస్తే ఒక్కసారిగా తనకి సౌండ్ రావడం, అంటే మనకి ఏదైనా హిడెన్ కెమెరాస్ కంటికి కనబడిన చోట కానీ పెట్టినట్లయితే ఆ యాప్ అన్నది వెంటనే తన యొక్క లైవ్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ లైవ్ మొత్తం కూడా చూపించి ఎక్కడ కెమెరా ఉంది ఏంటి అని చెప్పి కూడా మనకి ఆ పాయింట్కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. సో అలానే ఆ అమ్మాయి కూడా కనుక్కుంది. సో అక్కడ హిడెన్ కెమెరా ఉంది, పెట్టారు అని చెప్పి దాని తర్వాత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ అడాప్టర్ లోని అతను ఒక చిన్న సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క మెమరీ కార్డ్ని పెట్టడం జరిగింది. మరి ఆ మెమరీ కార్డ్లోని ఎంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిలు వీడియోలు తీశారు, అది ఎలాంటి వీడియోలు తీశారు అంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావా, లేకపోతే వాష్రూమ్ మనకి చూసుకుంటే దీనికి పక్కనే వాష్రూమ్ కూడా ఉంది. సో లేడీస్ స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రైవేట్గా ఉన్న టైం కావచ్చు, ఇలాంటివి ఎన్ని వీడియోస్ తీశారు అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఎవరికైనా ఆయన ఫార్వర్డ్ చేశారా లేదా, సో ఎక్కడైనా పెట్టాడా, అంటే ఏమైనా యాప్స్లో కానీ, అంటే ఎటువంటి పాన్ వీడియోస్ పాన్ సైట్స్లో కానీ ఇలాంటి చోట ఏమైనా పెట్టారా అనే దానిపైన ఇంకా క్లియరెన్స్ రాలేదు. అండ్ దీనికి సంబంధించి అమ్మాయిలందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అండ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మహేశ్వర్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా భయపడి నిన్నటి నుంచి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. అండ్ బయట కొంతమంది అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా అసలు పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అని అడిగినా సరే బయటికి చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా అమ్మాయిలు ఎందుకు తయారవుతూ ఉన్నారు అండ్ అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలని కానీ, లేకపోతే అవేర్నెస్ కల్పించాలి, తోటి అమ్మాయిలు ఈ విధంగా మళ్ళీ వాళ్ళు గురి కాకూడదు అని చెప్పి వాళ్ళలో ఒక అవేర్నెస్ కల్పించాలి అని బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయటం లేదనమాట. సో ఏదైనా సరే ఇలాంటి చోట ఎక్కడో దూరం నుంచి చదువుల కోసమనో లేకపోతే ఉద్యోగాల కోసమనో తల్లిదండ్రుల్ని వదిలేసి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆడవాళ్ళు. మరి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ మహేశ్వర్ గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ ఇక్కడ నడుపుతూ ఉన్నారు, ఇంతకుముందు ఏమైనా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా చోటు చేసుకునే అన్న దానిపైన కూడా క్లియర్గా తెలుసుకుందాం. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారండి? మేము నియర్లీ 10 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. మహేశ్వర్ మీకు తెలుసా?
ఆయన ఇక్కడ లోకలే. ఈ ల్యాండ్లో ఆయన ల్యాండ్ ఉన్నది. ల్యాండ్ కింద ఆయనకు 4 విల్లాస్ వచ్చినాయి, ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్లో షాప్స్ నడిచేది. తర్వాత దీన్ని వాటర్ ప్లాంట్ పెట్టాడు, రకరకాలుగా మార్చాడు. తర్వాత గర్ల్స్ హాస్టల్గా చేశాడు. ముందట కాలేజ్ ఉన్నది, ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ అని. హాస్టల్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? సుమారుగా 4 years, 2021 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. ఓకే, మరి మహేశ్వర్ ఈరోజు ఇలా అమ్మాయిలకి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఇలాంటి హిడెన్ కెమెరాస్, చిన్న చిన్న స్పై కెమెరాలు పెట్టి ఇవన్నీ కూడా రికార్డ్ చేశాడు అని చెప్పి కూడా వాళ్ళ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరి మీకు తెలిసినంత వరకు మహేశ్వర్ ఎలాంటి వాడు ఏంటి, దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అది ఎవ్వరు కూడా సమర్థించరు. మేము ఈ విధంగా అనుకోలేము. సొసైటీ వాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్ నడవద్దు, ఇది ఓన్లీ రెసిడెన్షియల్ అంటని కూడా అనడం జరిగింది. గేటు బయటకు, మెట్లు బయటకు పెట్టుకోమనడం కూడా జరిగింది. అయితే ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళ వాళ్ళు కూడా, సొసైటీ వాళ్ళు ఆడపిల్లలు కాబట్టి బయటకు గేట్ ఉంటే కూడా వాళ్ళకు కూడా భద్రత ఉండదు. వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో సరే అంటని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మాయిలు కూడా బయటకు పోయేదన్న అబ్బాయిలతో మాట్లాడినా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళను అక్కడ పంపించేస్తారు, బాయ్స్ను. ఇక్కడ అలాంటివి మాట్లాడొద్దు అని. అంటే అంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి బయటకు దారి ఇవ్వకుండా లోపలికైనా ఆడపిల్లలని వాళ్ళు కూడా మాకు కూతుర్లతో సమానం అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన్నే ఇక్కడ ఉమెన్స్ను ఎవరిని పెట్టుకోకుండా ఆయన్నే, అసలు ఆయన ఒక్కడే గర్ల్స్కు మొత్తానికి అంత అరేంజ్మెంట్స్, భోజనము, టిఫిన్ చేయడము, టిఫిన్ వండడము కూడా ఆయన ఒక్కడే. మరి పిల్లల హెల్ప్ తీసుకుంటుండేనా ఏందో కానీ మార్కెట్కి అయితే తీసుకుపోయేవాడు. చాలాసార్లు బైక్ మీద 2 పిల్లలను తీసుకొని పోయి కూరగాయలు తేవడము అవి చూసాము. కాకపోతే మాకు నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆడపిల్లలు, మాకు కూతుర్లు ఉన్నారు. ఇంకా ఈ విధంగా జరుగుతుందని మాత్రం మేము ఊహించలేము. నిన్నంతా కూడా విల్లాలో ఉన్న రెసిడెంట్స్ అంతా కూడా స్టన్ అయ్యారు. ఏంటి ఇంత ఘోరమా ఆడపిల్లల పైన అంటని చాలామంది ఫీల్ అవ్వడం జరిగింది. సుమారు ఎంతమంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఇంతలో? ఇక్కడ 35 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఇంకొక 8-10 మంది పక్కకు వేరే ఒక విల్లాను రెంట్కు తీసుకొని వాళ్ళే వంట చేసుకొని కూడా ఉంటున్నారు. ఇల్లు మొత్తం వాళ్ళు తీసుకొని ఉంటున్నారు. ఇక్కడ మాత్రం 35 మెంబర్స్ వరకు ఉన్నారు. కానీ ఇంకొంతమంది అమ్మాయిలతో మనం మాట్లాడితే చెప్తున్నారు అతని బిహేవియర్ కూడా సరిగ్గా ఉండేది కాదు, ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అని కొంతమంది అమ్మాయిలు చెప్తూ ఉన్నారు. మరి అంటే అది ప్రత్యక్షంగా మేము చూడలేము. మేము చూసిన కాడికి నేను చెప్తున్నాను కదా, అమ్మాయిలను బైక్ మీద ఎక్కించుకోపోవడం కూడా తప్పే. అది కూడా ఒక్క అమ్మాయిని కాకుండా 2-3 కూడా ఎక్కించుకోపోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి కొంత బిహేవియర్ కూడా అంచనా వేయవచ్చు. నిజానికైతే అసలు గర్ల్స్ హాస్టల్ ఉన్నది అంటే పైకి ఎవ్వరు కూడా జెంట్స్ కూడా వెళ్ళొద్దు. ఇప్పుడు హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్నో ఉన్నాయి, సెక్యూరిటీ గేట్ దగ్గర ఉంటాడు తప్ప ఇంకెక్కడికి పోడు. అక్కడ వంట చేసే వాళ్ళు కానీ, కేర్ టేకర్స్ కానీ అంతా కూడా మహిళలను ఉంచుతారు. కానీ ఇక్కడ ఆ విధంగా ఉంచలే. కానీ ఏదో బాగా నడిపిస్తున్నారేమో, వాళ్ళు కూడా కొంత ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇంత ఘోరమైన సంఘటన జరుగుతుందని ఊహించలేము. ఇది ఎవ్వరికి కూడా, శత్రువులకు కూడా ఇలాంటి. అతను ఇంతకు ముందు ఇలాగా ఆడవాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ మీకు తెలిసినంత వరకు ఎలా ఉండేది? మాత్రం ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ అంత హై ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, అంత చిల్లరగా వ్యవహరిస్తే కూడా ఊరుకునే రకంగా కూడా ఉండరు. కాబట్టి విల్లాలో మాత్రం అలాంటిది ఏమీ కనిపించలేదు. ఇక బయట సంగతి మాత్రం తెలియదు. పక్కకి చిన్న గ్రామ పంచాయతీ కిష్టారెడ్డిపేట ప్రాపర్ అయినది, ల్యాండ్ ఓనర్స్ కూడా. పెళ్ళయింది ఆయనకి? పెళ్ళి అయింది, పిల్లలు. వాళ్ళ వైఫ్ ఎప్పుడు రాలేదు ఇక్కడ. అసలు తన భర్త ఏం చేస్తున్నాడు, ఇంతమంది ఆడపిల్లని పెట్టుకొని ఆయన ఒక్కడే ఉన్నారు, ఒకసారి మనం వెళ్ళి అప్పుడప్పుడు చూసి వద్దామని చెప్పి ఆమె రావడం కానీ ఏం లేదా? ఆమె ఎప్పుడూ రాదు. ఏదైనా ఫంక్షన్లు అయితే ఇక్కడ బర్త్డేలు అవి చేసేవాళ్ళు ఇక్కడే పక్కకు, అప్పుడు వచ్చేది. వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఇక్కడే ఉంటుంది. వాళ్ళ బావగారు ఎంప్లాయీ ఓడిఎఫ్, వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది, వాకింగ్ చేస్తుంది. కానీ హాస్టల్లోకి పోయినట్టుగా, హాస్టల్లోకి వెళ్ళి వచ్చినట్టుగా మాత్రం ఎప్పుడూ గమనించలేదు. మేము కూడా వాకింగ్ చేస్తూ ఉంటాము, హాస్టల్లోకి ఆమె వెళ్ళినట్టుగా ఎప్పుడు గమనించలేదు. ఎందుకంటే సిస్టర్ కాబట్టి ఆమె కూడా కొంచెం హెల్ప్ చేయవచ్చు. ఎవరు హెల్ప్ తీసుకున్నట్టుగా ఎప్పుడు కనిపించలేదు. వేరే వ్యక్తి ఎవ్వరు కూడా లోపలికి వచ్చి వంటకు కానీ, కూరగాయలు కానీ, దేనికి ఆయన ఒక్కడు తప్ప ఎవ్వరు కూడా లోపలికి ఎంట్రీ అయినట్టుగా మేము గమనించలేదు.
ఫ్యామిలీ ఇక్కడ ఈ విల్లాస్లోనే ఉంటారు. పక్కకు జస్ట్ 1 కిలోమీటర్ విలేజ్. అక్కడనే వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆయన అక్కడ వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడనే ఉంటారు. అక్కడికి వెళ్ళే వస్తాడు. ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి వస్తాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు, లంచ్ టైంలో వస్తుంటాడు. ఓకే, మరి ఇప్పుడు పోలీసులు మొత్తం వీళ్ళని అంటే మహేశ్వర్ని అలాగే తన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారా? భార్య సంగతి తెలియదు కానీ ఆయనను మాత్రం ఇక్కడనే కాస్త 3rd డిగ్రీ కూడా ఉపయోగించడం జరిగింది. ఇక్కడ వీళ్ళ వాళ్ళు కూడా. వాళ్ళ వైఫ్ ఏం చెప్తోంది ఇప్పుడు? ఆ భర్తని ఇట్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆమె భార్య ఏం చెప్తోంది? పిల్లలతో ఏమైనా మాట్లాడడం జరిగిందా తర్వాత? భార్య ఇక్కడికి రాలేదు, భార్య సంగతి ఏం తెలియదు. అదుపులోకి తీసుకున్న విషయం కూడా మాకు ఏం తెలియదు. అంటే తర్వాత ఇప్పుడు అతని భర్త వాళ్ళు ఇలా జరిగింది కాబట్టి ఎంతమంది ఆడవాళ్ళకి అసలు ఏం జరిగింది ఏంటి అని వచ్చి పరామర్శించడం కానీ అసలు ఏం జరిగింది అని మాట్లాడడం కానీ ఏమి కూడా చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా, వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి రాలేరు. సో ఇదండి ప్రజెంట్ ఆయనకి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హాస్టల్ అనమాట. అండ్ అటు సైడ్ ఎలా అయితే ఉందో ఇటు సైడ్ కూడా అంటే 2 పోర్షన్లకు చేశారు. మొత్తం 35 నుంచి 36 మంది కేవలం లేడీస్ ఇందులో ఉంటూ ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఏ రోజు కూడా ఇక్కడ ఒక కుకింగ్ చేసే వ్యక్తులు కావచ్చు, లేకపోతే మనం చూస్తూ ఉంటాం సాధారణంగా హాస్టల్స్లోని వంటకు సంబంధించిన వేరే వాళ్ళు, అలాగే వీళ్ళకి ఏమైనా అవసరమైతే రూమ్కి సంబంధించి లేడీస్ కావచ్చు, వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా వీళ్ళెవరిని ఆయన అపాయింట్ చేసుకోలేదంట. కేవలం అతను ఒక్కడే వీళ్ళ ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా చూసుకునే వాళ్ళంట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవన్నీ కూడా ఆయన వండేవారంట, ఆయనే పెట్టేవారంట, ఆయనే చేసేవారంట. మరి ఎందుకు ఇదంతా కూడా ఆయన ఒక్కడే ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఇలాగ హాస్టల్ రన్ చేస్తున్నప్పుడు అతనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకని రాలేదు ఇప్పటి వరకు కూడా? ఇంతమంది ఆడపిల్లల పైన ఈ విధంగా ప్రవర్తించిన అతనికి ఎందుకని అతని వైఫ్ ఇవాళ బయటకు వచ్చి ఆడపిల్లలు అసలు ఏం జరిగింది, ఏంటి అన్యాయం జరిగిందా లేకపోతే లేదా అని చెప్పి ఎందుకు ఆమె బయటికి రావడం లేదు, ఎందుకు ఆమె బయటకు వచ్చి మాట్లాడట్లేదు అన్న దానిపైన కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ అమ్మాయిలు అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట వాళ్ళ ఇళ్ళకి. అండ్ ప్రెసెంట్ ప్రతి అమ్మాయి కూడా భయపడుతుంది, అసలు నిజంగా వీడియోస్ ఎన్ని తీశారు, ఎంతమంది వీడియోస్ తీశారు, ఎక్కడెక్కడ పెట్టారు, అసలు ఈయన దగ్గర వీడియోస్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేశారా అన్న దానిపైన కూడా ఇవాళ ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అండ్ పోలీసులు కూడా ఈ విధంగానే విచారణ చేపట్టారనమాట. ఏదైనా వీడియోస్ ఎవరికైనా పంపించే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఎంతమంది వీడియోస్ ఆయన తీసారు ఏంటి అన్న దానిపైన కూడా ఇవాళ విచారణ కొనసాగిస్తోంది. సో ప్రెసెంట్ మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. అండ్ ఒకసారి పైకి కూడా వెళ్దాము, పైన కూడా ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి. రైట్, అయితే ఇప్పటి వరకు మనం కింద చూసాం కదా, పైన అసలు దీన్ని ఎవరైనా హాస్టల్ అంటారా? ఒక్కసారి మనం చూసుకుంటే మొత్తం కూడా ఏ విధంగా ఉంది అనేది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఆయన పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని అసలు కెమెరాలు ఎందుకు పెట్టావు ఏంటి అని అడిగినా సరే తన భార్య అలాగే తన అమ్మ కోసం పెట్టాను అన్నట్టు చెప్తున్నారంట. అంటే భార్యకి వాళ్ళ అమ్మకి పడదు, అందుకని ఏమైనా జరగచ్చేమో అని చెప్పి పెట్టాను అన్నట్టు చెప్తున్నారు. కానీ కింద ఇప్పుడు ఆయన మాటల్లో కనుక మనం తెలుసుకుంటే అసలు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ భార్య కానీ ఎప్పుడూ కూడా పెట్టిన ఇన్ని సంవత్సరాలని ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు అని అయితే ఆయనకి సంబంధించిన వ్యక్తులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? మొత్తం కూడా పిల్లలందరూ కూడా భయపడి ఏ విధంగా వాళ్ళకు ఉన్నవన్నీ కూడా అన్నీ ఇక్కడే వదిలేశారు, బుక్స్తో సహా. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ బట్టలు కావచ్చు, వాళ్ళ బుక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వదిలేసి వెంటనే వాళ్ళు భయపడి వెళ్ళిపోయినట్టు కనిపిస్తోంది. సో ఇగోండి మొత్తం కూడా ఇగో ఈ స్విచ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో మనం ఈ లోపల ఈ స్పై కెమెరాలు అన్నవి ఈ లోపల పెట్టడం అన్నది ఆయన చేశాడు అని అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అండ్ ఇగోండి అండ్ ఆడపిల్లలు ముఖ్యంగా ఇలాగ మనం తల్లిదండ్రులకి దూరంగా బయటికి వచ్చి ఎవరైతే హాస్టల్స్లో ఉంటున్నారో లేకపోతే ఎవరైతే రూమ్స్లో ఉంటున్నారో సపరేట్గా ఎవరైతే ఉంటున్నారో సో క్లియర్గా ఈ పర్టికులర్ యాప్ మనం ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి అవగాహన రావాలి, అవేర్నెస్ కలిగించాలి, ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి అని చెప్పి మన కోసం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలి. ఇవాళ ఆ యాపే ఇంతమంది ఆడపిల్లల్ని కాపాడింది అని అయితే తెలుస్తోంది. సో చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఏవైతే స్విచ్ బోర్డులు ప్రొవైడ్ చేస్తారో ఈ లోపల ఇవన్నీ కూడా ఈ అడాప్టర్స్లోని పెట్టడం కావచ్చు, ఈ అడాప్టర్స్లోని చూస్తున్నారు కదా అమెజాన్ది. సో ఈ అడాప్టర్స్ మనం ఏదైతే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటామో ఆ పాయింట్స్లోని అడాప్టర్లోని ఒక మెమరీ కార్డ్ వేసి పెట్టడం కావచ్చు. సో ఇలాగా తను ఎన్ని రూమ్స్లో పెట్టాడు అన్నదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. మొత్తం ఎన్ని రూమ్స్లో పెట్టాడు, ఎంతమంది ఆడపిల్లలు వీడియోలు తీశారు అని చెప్పి. సో నిజంగా ఆడపిల్లలు ఎంత భయపడ్డారంటే
మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడికక్కడ అన్ని కూడా వదిలేసి వెంటనే వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా వాళ్ళు వెళ్ళినా సరే భయపడుతున్నారనమాట. మా వీడియోలు ఎక్కడైనా పెట్టారా, నాదేమైనా తీసారా వీడియో, ఏమైనా తెలియని సైట్స్లో ఏమైనా పెట్టారా అని చెప్పి వాళ్ళు చాలా భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజంగా ఇవాళ హాస్టల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా భయపడుతోంది. ఒకవేళ మన హాస్టల్లో కూడా ఇదే విధంగా ఉందా, మన హాస్టల్లో కూడా ఈ విధంగానే చేస్తున్నారా అని చెప్పి కూడా ఇవాళ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎస్. అండ్ ఇంకా మనకి కిచెన్లోని అంటే ఆడపిల్లలు మొత్తం కూడా ఈ వాష్రూమ్స్కి సంబంధించి, రూమ్స్కి సంబంధించి అండ్ కిచెన్ రూమ్కి సంబంధించి అన్ని చోట్ల కూడా స్పై కెమెరాలు పెట్టాడు అని అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా అసలు ఏ విధంగా అనుకోవాలి ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. నిజంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏంటి అని చెప్పి. మళ్ళీ మన కోసం ఏమైనా స్పెషల్ డేస్ వచ్చేసరికి ఇలా స్పెషల్గా మనం చూడాలి, ఇలా ఉండాలి అని చెప్పి కేవలం స్టేటస్ల్లోని నోటి మాటల్లోని చెప్పి ఊగిపోతూ ఉంటారు కదా. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ కూడా అనైతే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఇది కిచెన్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడే మొత్తం ఆ పిల్లలందరికీ కూడా ఆయన ఒక్కడే అన్ని వండి పెడుతూ ఉంటాడని అయితే చెప్తూ ఉన్నారు. కిందన ఏ రోజు ఇక్కడ ఏ మనిషిని ఆయన పెట్టలేదు. ఇక్కడే మనకు తెలుస్తుంది ఎందుకు ఇంతమంది 36 మంది లేడీస్ ఉన్నప్పుడు ఒక జెంట్ నువ్వు ఏం చేస్తావు, ఇంతమంది ఆడపిల్లల దగ్గర నువ్వు ఎందుకు ఉండాలి? ఓకే, వార్డెన్ అన్నాక తప్పదు ఉంటారు, బట్ ఈ ఒక వంట మనిషి కావచ్చు, లేకపోతే ఒక లేడీ కావచ్చు, వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవ్రీడే మొత్తం ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసే వాళ్ళు ఎందుకని లేరు? వీళ్ళందరినీ ఎందుకని పెట్టుకోలేదు? అంటే ఇలాంటి దురుద్దేశం ఉంది కాబట్టి ఎవరో ఒకరు గ్రహిస్తారు, ఎవరికో ఒకరికి దొరికిపోవాల్సి వస్తుంది అని చెప్పి పెట్టుకోలేదా అని చెప్పి కూడా ఇవాళ క్వశ్చన్స్ చాలా వరకు రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇవాళ మేము కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ఎందుకు ఎవరిని కూడా పెట్టుకోలేదు, ఎందుకు నువ్వు ఒక్కడే రన్ చేస్తూ ఉన్నావు అని చెప్పి కూడా. ఆయన చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ మొత్తం సీసీటీవీ ఫుటేజ్, సీసీ కెమెరా ఆయన మాత్రమే హ్యాండిల్ చేసేటట్టు ఇక్కడ అవైలబుల్గా పెట్టుకున్నాడు. కేవలం కిచెన్లో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ లోపల ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇక్కడ కిచెన్లో ఆయన చూడడానికి పెట్టుకున్నట్టున్నాడు. రైట్. అయితే పోలీసుల విచారణలో కూడా మహేశ్వర్ కేవలం నేను అందరు గైడ్ చేయడానికి, అంటే నార్మల్గా హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి నేను గైడ్ చేయడానికి కిచెన్లో పెట్టుకున్నాను అని అయితే చెప్తూ ఉన్నారు. వంట మనిషి కోసం అని కూడా చెప్తూ ఉన్నారట. మరి కింద ఆయన మాటల్లో చూస్తే ఇక్కడ ఒక రెండో వ్యక్తిని కూడా మేము ఏ రోజు కాయగూరలకు వెళ్ళినా బయట 2-3 ఆడపిల్లలు వేసుకొని ఆయన తీసుకొని వెళ్ళేవాడు అని చెప్పి కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఎందుకు ఎవరు కూడా అలా తీసుకెళ్తున్నప్పుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అని అన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న విల్లాస్ కావచ్చు, ఈ గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఆ రోజు క్వశ్చన్ చేయలేదు? ఇంతమందిని వేసుకొని ఎందుకు బయటికి వెళ్తున్నారు, ఎందుకు లోపలికి వస్తున్నారు, ఆడపిల్లల్ని ఈ విధంగా తీసుకెళ్లడం ఏంటి, ఒక స్కూటీ పైన 3 ఆడపిల్లలు ఎక్కించుకొని తీసుకెళ్లడం ఏంటి? ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నిజంగా ఇలాంటి పనులు చేసేవాడికి చాలా సివియర్గా శిక్షించాలి. ఎందుకంటే ఇవాళ ఇదొక్కటే కాదు, చాలా హాస్టల్స్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇగోండి ఇదొకటి, ఈ మొత్తం వైఫై బాక్స్ అవన్నీ కూడా పెట్టించినట్టున్నాడు. నిజంగా మొత్తం అమ్మాయిలందరూ కూడా చూస్తున్నాం కదా, ఇంత దారుణంగా చేయడానికి అసలు వాడికి మనసు ఎలా వచ్చింది? ఇది ఇప్పుడు తెలిసింది. గత ఎన్నాళ్ళుగా చేస్తున్నాడు, అంటే 4 ఏళ్లుగా ఈ యొక్క హాస్టల్ని రన్ చేస్తున్నాడు అని అయితే చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నాడు? ఈ వీడియోలు తీసుకొని అతను ఎటువంటి చర్యలు చేపట్టడానికి ఇలాంటి మొత్తం కూడా చేశాడు అన్న విషయాలు ఇంకా క్లియర్గా తెలియాలి. కనీసం పోలీసులు అవతల వాడు ఏం చెప్తున్నాడు ఏంటి అన్నది దానికి అమ్ముడు పోకుండా, నిజంగా చెప్తున్నా అమ్ముడు పోకుండా నిజమైన ఆడపిల్లలు ఈ విధంగా ఎవరు కూడా ఇలాంటి చర్యలకి గురి కాకూడదు అని చెప్పి నిజంగా ఫోకస్ చేయాలి. ఆడపిల్లల్ని రక్షించాలి అంటే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు ఇవాళ వాళ్ళకి శిక్ష పడాలి అని అయితే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. నిజంగా ఇవాళ ఏ ఒక్క ఆడపిల్ల కనిపించట్లేదు. మొత్తం కూడా ఆయన కింద ఉన్న కొంతమంది కూడా ఏం జరిగింది ఏంటి చెప్పండి అమ్మా అని కూడా అంటున్నా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. చెప్తే రేపు పొద్దున్న అతను బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేస్తాడేమో, లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్న దానిపైన అసలు ఏం జరిగింది ఏంటన్న విషయాలు కూడా ఇవాళ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే అతను మిస్బిహేవ్ చేసేవాడు, అతని బిహేవియర్ సరిగా ఉండేది కాదు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు ఖచ్చితమైన విచారణ చేపట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న దానిపైన ఇవాళ క్లియర్ కట్గా ఇవ్వాలి. అండ్ వాడిని శిక్ష అనేది చాలా తీవ్రంగా ఉండాలి అని అయితే డెఫినెట్గా ప్రతి మహిళ కోరుకుంటుంది. అండ్ నేను కూడా కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళలు కూడా ఈ విధమైన చర్యలకి అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు, ముఖ్యంగా ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇది అందరు హాస్టల్స్ ఎవరైతే నడుపుతూ ఉంటారో వాళ్ళకి నిజంగా భయం పుట్టాలి అనేటట్టు శిక్ష పడాలి అని అయితే డెఫినెట్గా కోరుకుందాము. మరి చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి, పోలీసుల విచారణలోని ఇంకెటువంటి విషయాలు బయట పెడతాడన్నది. సో ఆయన ఇది ఈ బిల్డింగ్ అంతా కూడా ఆయన ఓన్, ఇదంతా కూడా నేను లోకల్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు అని అయితే కూడా తెలుస్తోంది. సో ఈ బెదిరింపు వల్ల కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదైనా సరే అతనికి తగిన శిక్ష పడాలి, తగిన చర్యలు కూడా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పి
చెప్పి ఆశిస్తున్నాము. కెమెరామెన్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.